ఢిల్లీలోని హుమాయూన్ సమాధి ప్రాంగణంలో ప్రమాదం విషాదాంతమైంది. 4 శతాబ్దాల క్రితం కట్టిన హుమాయూన్ ప్రాంగణం పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. స్వాతంత్ర దినోత్సవం వేళ దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హజరత్ నిజాముద్దీన్ ఏరియాలోని హుమాయూన్ సమాధి ప్రాంగణంలో ప్రమాదం జరిగింది. దర్గా పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 మరణించారు. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. 12 మందికి గాయాలయ్యాయి. మరో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలో కొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హుమాయూన్ సమాధి వెనక ఉన్న పట్టేషా దర్గా 2 గదులు కూలిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో నిజాముద్దీన్ ఏరియాతో పాటు చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ మరణానంతరం అతని భార్య హుమీదా బాను బేగం ఆదేశానుసారం 1562లో సమాధి నిర్మాణాన్ని చేపట్టారు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 16వ శతాబ్దానికి చెందిన హుమాయూన్ సమాధి ఢిల్లీలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. దీన్ని సందర్శించేందుకు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. అయితే స్వాతంత్ర దినోత్సవం కావడం, సందర్శకుల రద్దీ పెరిగే వేళ హుమాయూన్ దర్గా పైకప్పు కూలడం కలకలం రేపింది.